ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ రివ్యూ ఛానల్. ఈరోజు నేను ఒక టీమ్కి అండ్ ఒక హీరోకి నేను సారీ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే సినిమా నేను 1 వీక్ లేట్ చేసి చూశాను బికాజ్ ఆఫ్ 2 ఫిలిమ్స్. ఆ 2 ఫిలిమ్స్ వల్ల ఇంకో ఫిలింకి డ్యామేజ్ జరుగుతుంది అని అనుకోలేదు. ఆ సినిమా వచ్చేసి కిష్కింధపురి అండ్ మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ప్లస్ అనుపమ పరమేశ్వరన్. సో వీళ్ళు కాంబోలో వచ్చిన సినిమా హర్రర్ మూవీ కిష్కింధపురి. ఈ సినిమాని నేను థియేటర్లో చూసి ఉండాల్సింది, బట్ ఐ డిడ్ ఎ మిస్టేక్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ హైప్. అంటే ఈ కిష్కింధపురి అనే సినిమా వస్తుంది అని ఎవరికి తెలియదు, చాలామందికి ఇంక్లూడింగ్ మీ. ఆఫ్టర్ నాకు అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని ఒక టాక్ అయితే ఎప్పుడైతే విన్నానో, అండ్ ద నెక్స్ట్ డే నేను వెళ్ళి ఆ సినిమా చూశాను. చూసిన తర్వాత నాకు అంటే కంటెంట్ వైజ్గా చూసుకుంటే కిష్కింధపురికి ముందు వచ్చిన 2 ఫిలిమ్స్ అయితే నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే కిష్కింధపురిని నేను 1లో పెడుతున్నా, ఆ మిగతా 2 ఫిలిమ్స్ని 2, 3లో పెడతా. ఒకటేమో కామెడీ నవ్వుకోవడానికి, ఇంకోటేమో విజువల్ ఎఫెక్ట్స్తో అండ్ ఒక మన సనాతన ధర్మంని చూపించడానికి వచ్చిన సినిమా. అండ్ ఇది హర్రర్. మీరు అనొచ్చు, భయ్యా డిఫరెంట్ జోనర్స్ కదా, నువ్వు ఎలా టాప్లో పెడతావని. బట్ మీరు ఒకసారి ఆ సినిమా వెళ్ళి చూస్తే మీరే అంటారు, భయ్యా డీసెంట్ హర్రర్ మూవీ అండ్ కొన్ని చోట్ల భయపడే సీన్స్ కూడా ఉన్నాయి భయ్యా. సో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళొద్దు. లేదు బ్రో మేము ఓటీటీలో వచ్చాకనే మేము సినిమా చూస్తామంటే అది మీ కర్మ, నేనేం చేయలేను. అండ్ మోస్ట్లీ నేను బెల్లంకొండ శ్రీనివాస్ అన్న, ఐఎమ్ సారీ. ఎందుకంటే సినిమాని నేను రిలీజ్ అయిన రోజు చూడాల్సింది, బట్ నాకు తెలియదు మీ సినిమా వస్తుంది అని. మీరు ఎప్పుడైతే సోషల్ మీడియాలో మేమ్స్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత నేను చూశాను, ఓకే బెల్లంకొండ అన్న సినిమా చేశాడు అని. అప్పుడు నేను వెళ్ళి చూసిన తర్వాత ఓకే ఇంత మంచి సినిమాని ఎందుకు నేను లేట్ చేశాను అని. ఓకే చూశాను, నాకు నచ్చింది. అందుకే వచ్చిన తర్వాత ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాం, కనీసం నా ద్వారా 4 తెలుస్తుంది. వాళ్ళైనా వెళ్ళి థియేటర్లో చూసి కొంచెం మౌత్ టాక్ అన్న కొంచెం కలెక్షన్స్ ఏమైనా వస్తాయి, అలాగే కొంచెం మీకు కూడా కొంచెం సంతోషం కలుగుతుంది అని. సో ఇది అన్న. సో నేను చేసిన మిస్టేక్ గైస్ మీరు కూడా ఎవరు చేయొద్దు. ఏదైనా కంటెంట్ సినిమా వస్తే కనుక ప్లీజ్ వెళ్ళి థియేటర్లో చూడండి. ఓకే, థ్యాంక్స్. ఇది నేను చెప్పాలనుకున్నా. So thanks for watching guys. Please don't forget to subscribe my channel and like this video, share చేయండి ఎవరెవరు ఇంకా చూడలేదు.